హలో స్టూడెంట్స్, రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ను సర్వీసింగ్ చేయడం గురించి మనం నేర్చుకుందాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. రెఫ్రిజిరేటర్ యొక్క కండెన్సింగ్ యూనిట్ను సర్వీస్ చేయడం, రెఫ్రిజిరేటర్ యొక్క ఎవాపరేటర్ క్యాబిన్ను సర్వీస్ చేయడం, మెయింటెనెన్స్ కోసం రెఫ్రిజిరేటర్ యొక్క ఇన్నర్ మరియు ఔటర్ క్యాబినెట్లను సర్వీస్ చేయడం, రెఫ్రిజిరేటర్ యొక్క ఆపరేషన్ను అంచనా వేయడం. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క సర్వీసింగ్కు అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్జ్యూమబుల్స్ను ఇప్పుడు చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్: థర్మామీటర్, tongue tester, voltmeter, screwdriver, cutting plier, frost free refrigerator, oka small air blower, nylon brush, clean cloth, mild detergent powder, bucket of water, oil can. ఇప్పుడు ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ సర్వీసింగ్కు అవసరమైన ప్రిపరేషన్స్ చూద్దాం. టాస్క్ 1. రెఫ్రిజిరేటర్ యొక్క కండెన్సింగ్ యూనిట్ను సర్వీస్ చేయడం. గ్లౌస్ మరియు సేఫ్టీ గాగల్స్ ధరించడం ద్వారా భద్రతా చర్యలను నిర్ధారించుకోండి, ముఖ్యంగా రెఫ్రిజరెంట్స్ లేదా క్లీనింగ్ ఏజెంట్స్తో డీల్ చేస్తున్నప్పుడు. ఫ్యూమ్స్ లేదా గ్యాసెస్ను పీల్చుకోకుండా ఉండేందుకు బాగా వెంటిలేషన్ ఉన్న ఏరియాలో పనిచేయండి. రెఫ్రిజిరేటర్ను స్విచ్ ఆఫ్ చేసి సాకెట్ నుండి ప్లగ్ను డిస్కనెక్ట్ చేయండి. రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసిన వస్తువులను తీసివేసి యూనిట్ను నిదానంగా ముందుకు లాగండి. కండెన్సింగ్ యూనిట్ను ఎక్స్పోజ్ చేయడానికి వెనుక కవర్ను అన్స్క్రూ చేయండి. కండెన్సర్ కాయిల్స్ నుండి డర్ట్ మరియు డెబ్రిస్ను తొలగించడానికి బ్రష్ అటాచ్మెంట్ లేదా క్లీనింగ్ బ్రష్తో కూడిన వాక్యూమ్ క్లీనర్ను ఉపయోగించండి. డ్యామేజ్ను నిరోధించడానికి మరియు మెరుగైన సామర్థ్యం కోసం పూర్తి క్లీనింగ్ జరిగేట్లు కాయిల్స్ డైరెక్షన్లో మృదువుగా బ్రష్ లేదా వాక్యూమ్ చేయండి. ఎయిర్ బ్లోయర్ను సాకెట్కు కనెక్ట్ చేసి కండెన్సర్ ఫిన్స్ పైకి ఎయిర్ను బ్లో చేయండి. డస్ట్ను తొలగించడానికి ఒక నైలాన్ బ్రష్తో కండెన్సర్తో సహా ఫిన్స్ను క్లీన్ చేయండి. కండెన్సర్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, కంప్రెసర్ మరియు ఎలక్ట్రికల్ కనెక్షన్లను డ్యామేజ్, కొరోషన్ లేదా అరిగిపోవడం వంటి సంకేతాల కోసం తనిఖీ చేయండి. కంప్రెసర్ మరియు కండెన్సర్లను ఒక డ్రై క్లాత్తో తుడవండి. అడ్డంకులు లేదా అన్యూజువల్ నాయిస్లు కనిపెట్టేందుకు చేతితో తిప్పడం ద్వారా ఫ్యాన్ యొక్క పనితీరును తనిఖీ చేయండి. ఫ్యాన్ మోటార్ను లూబ్రికేట్ చేసి ఫ్యాన్ మోటార్ను మరియు కండెన్సింగ్ బేస్ యూనిట్ను తుడవండి. ఫ్యాన్ క్లీన్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ లేకుండా ఫ్రీగా తిరుగుతున్నట్లు నిర్ధారించుకోండి. సర్వీస్ చేసిన తర్వాత వెనుక భాగాన్ని కవర్ చేసి జాగ్రత్తగా స్క్రూస్ను బిగించండి. టాస్క్ 2. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఎవాపరేటర్ క్యాబిన్ను సర్వీస్ చేయడం. ఈ టాస్క్ సమయంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి గ్లౌస్ మరియు సేఫ్టీ గాగల్స్ వంటి సేఫ్టీ గియర్స్ ఉపయోగించడం నిర్ధారించుకోండి. ఫ్యూమ్స్ మరియు గ్యాసెస్కు ప్రభావితం అవ్వకుండా బాగా వెంటిలేషన్ ఉన్న చోట పనిచేయండి. ఫ్రీజర్లోని కవర్ ప్యానెల్ ఆర్ డ్రాయర్స్ను తొలగించి ఎవాపరేటర్ క్యాబిన్ను యాక్సెస్ చేయండి. క్యాబిన్ టాప్ డోర్ తెరిచి మైల్డ్ డిటర్జెంట్ సొల్యూషన్తో సోక్ చేసిన క్లోత్తో ఫ్రీజర్ క్యాబిన్ను తుడిచి శుభ్రం చేయండి. మరోసారి క్లీన్ వాటర్తో సోక్ చేసిన క్లోత్తో తుడిచి చివరన దానిని డ్రై క్లాత్తో తుడవండి. ఎవాపరేటర్ క్యాబిన్కు కనెక్ట్ చేయబడిన డ్రైనేజ్ సిస్టమ్ ఏ బ్లాకేజెస్ లేకుండా క్లియర్గా ఉందని నిర్ధారించుకోండి. వాటర్ కలెక్షన్ నివారించడానికి అవసరమైతే డ్రైన్ ట్యూబ్లను శుభ్రం చేయండి.
ఎవాపరేటర్ క్యాబిన్కు కింద ఉన్న డ్రైన్ ప్యాన్ను ఏవైనా డర్ట్ లేదా రెసిడ్యూలు ఉన్నాయా అని తనిఖీ చేసి పూర్తిగా శుభ్రం చేయండి. ఎవాపరేటర్ ఫ్యాన్ గ్రిల్ను తీసివేసి ఏవైనా డెబ్రిస్ లేదా అడ్డంకులుంటే ఎవాపరేటర్ ఫ్యాన్ను పరిశీలించండి. ఫ్యాన్ బ్లేడ్స్ మరియు గ్రిల్ను డ్రై క్లాత్తో శుభ్రం చేసి ఆపై గ్రిల్ను ఫిక్స్ చేయండి. ఎవాపరేటర్ క్యాబిన్ డ్రై అయ్యే వరకు టాప్ డోర్ను తెరిచుంచి ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క సర్వీసింగ్ ప్రాసెస్ చూద్దాం. టాస్క్ 3. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క ఔటర్ మరియు ఇన్నర్ క్యాబినెట్ మరియు డోర్లను సర్వీస్ చేయడం. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి గ్లౌస్ మరియు సేఫ్టీ గాగల్స్ వంటి సేఫ్టీ గియర్ను ఉపయోగించండి. ఫ్యూమ్స్ లేదా గ్యాసెస్కు ప్రభావితం కాకుండా బాగా వెంటిలేషన్ ఉన్న చోట పనిచేయండి. నెమ్మదిగా డోర్ను క్లోజ్ చేసి అది క్లోజ్ అవ్వడానికి దగ్గరగా వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ అరేంజ్మెంట్ ద్వారా పుల్ అవుతోందని నిర్ధారించుకోండి. 4 సెంటీమీటర్ల వెడల్పు 10 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఒక న్యూస్ పేపర్ను తీసుకుని దానిలో సగం డోర్ అంచున బయటకు కనిపించేలా ఉంచి డోర్ను క్లోజ్ చేయండి. ఇప్పుడు పేపర్ను లాగండి. అది టైట్గా గ్యాస్కెట్ను పట్టుకుని ఉందని తనిఖీ చేయండి. డోర్ గ్యాస్కెట్ అంతటా ఈ పద్ధతిలో చెక్ చేయండి. ఎక్కడైనా కొన్ని చోట్ల గ్యాస్కెట్ గట్టిగా పట్టుకోనట్లయితే అక్కడ లోపల నుండి కూల్ ఎయిర్ లీక్ అయ్యే అవకాశం ఉంది. న్యూస్ పేపర్ను చక్కగా ఫోల్డ్ చేసి దానిని గ్యాస్కెట్ మరియు డోర్ ఇన్నర్ వాల్కు మధ్య బయటకు కనిపించకుండా ఇన్సర్ట్ చేయండి. డోర్ను మూసి గట్టిగా మూసుకుందో లేదో చెక్ చేయండి. డోర్ ఒక ఖాళీని వదిలివేస్తే లేదా నెమ్మదిగా మూసివేసేటప్పుడు మ్యాగ్నెటిక్ సీల్ను చేరుకోకపోతే ఆటోమేటిక్ మూసివేత కోసం ఫ్రిడ్జ్ లెవెల్ను బ్యాలెన్స్ చేయాలి. స్లోగా క్లోజ్ చేస్తున్నప్పుడు డోర్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్లో క్లోజ్ అయ్యేటట్లు బాటమ్ లెవెల్ స్క్రూస్ను అడ్జస్ట్ చేయండి. ఆయిల్ క్యాన్ ఉపయోగించి డోర్ హింజెస్ మరియు లాచెస్లను లూబ్రికేట్ చేయండి. ఆ తర్వాత షెల్ఫ్లను వాటి స్థానాల్లో సెటిల్ చేయండి. హ్యాండిల్ లాక్ హింజెస్ మరియు నేమ్ ప్లేట్లను ఒక సాఫ్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేసి ఆ తర్వాత డ్రై క్లాత్తో తుడవండి. థర్మోస్టాట్ టెంపరేచర్ కంట్రోల్ నాబ్ను చెక్ చేసి దానిని సాధారణ ఆపరేషన్ కోసం నార్మల్ లేదా సెంటర్ రేంజ్కు సెట్ చేయండి. ఫ్రిడ్జ్ యొక్క బయట ప్రాంతాన్ని తుడిచిన తర్వాత కొద్దిగా ఫ్రిడ్జ్ వ్యాక్స్ పాలిష్ అప్లై చేసి ఒక సాఫ్ట్ క్లాత్తో అన్ని వైపులా షైన్ అయ్యే వరకు పాలిష్ చేయండి. ప్లగ్ను కనెక్ట్ చేసి రెఫ్రిజిరేటర్ను స్విచ్ ఆన్ చేయండి. డోర్ తెరిచి ఇన్నర్ క్యాబినెట్ లైట్ వెలుగుతుందో లేదో తనిఖీ చేయండి. డోర్ స్విచ్ను పుష్ చేసి రిలీజ్ చేస్తూ దాని ఆన్ ఆఫ్ ఫంక్షన్ను టెస్ట్ చేయండి. 10 నిమిషాల తర్వాత ఎవాపరేటర్ ప్లేట్లను తాకి చిల్నెస్ను ఫీల్ చేయండి. ఇప్పుడు రెఫ్రిజిరేటర్ రెడీ అయింది. ఫుడ్ ఐటమ్స్ మరియు కూల్ డ్రింక్స్ను వాటి సరైన ర్యాక్స్లో మీరు లోడ్ చేయవచ్చు. టాస్క్ 4. ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క పనితీరును టెస్ట్ చేయడం. ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ కాంపోనెంట్స్ను తనిఖీ చేసిన తర్వాత యూనిట్ను రీఅసెంబుల్ చేసి దాని పనితీరును పరీక్షించడం కొనసాగించండి. యూనిట్ యొక్క డోర్స్ సరిగ్గా క్లోజ్ అయ్యాయని నిర్ధారించుకోండి. రెఫ్రిజిరేటర్ను ప్లగ్ ఇన్ చేసి దాని స్టెబిలైజ్ అవనివ్వండి. రెఫ్రిజిరేటర్ మాన్యువల్ రికమెండేషన్స్ ప్రకారం ఫ్రీజర్ మరియు ఫ్రెష్ ఫుడ్ కంపార్ట్మెంట్లకు కావలసినంత టెంపరేచర్ సెట్టింగ్స్ను సెట్ చేయండి. రెఫ్రిజిరేటర్ను ఆన్ చేసి కంప్రెసర్ స్టార్టింగ్ సౌండ్ను వినండి. ప్రత్యేకించి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది లో హమ్ను ఎమిట్ చేస్తుంది. కండెన్సర్కు సమీపంలో లొకేట్ అయి ఉన్న కండెన్సర్ ఫ్యాన్ ఎలాంటి అసాధారణ సౌండ్స్ లేకుండా స్మూత్గా రన్ అవుతుందో లేదో తనిఖీ చేయండి. ఫ్రీజర్ మరియు ఫ్రెష్ ఫుడ్ కంపార్ట్మెంట్ రెండింటిలోనూ ఎయిర్ సర్క్యులేషన్ను ఫీల్ చేయండి.
ఎయిర్ కూల్గాను మరియు స్థిరంగాను ఉండాలి. కొన్ని గంటలు పనిచేశాక వివిధ కంపార్ట్మెంట్స్లోని టెంపరేచర్స్ను ఒక థర్మామీటర్తో చెక్ చేయండి మరియు అవి రికమెండ్ చేయబడిన రేంజ్లో ఉన్నాయని నిర్ధారించుకోండి. ప్రత్యేకించి ఫ్రీజర్కు 0 డిగ్రీల ఫారెన్హీట్ మరియు ఫ్రెష్ వుడ్ సెక్షన్కు 37 నుండి 40 డిగ్రీల ఫారెన్హీట్. ఐస్ ట్రేను నీటితో నింపి దానిని ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో ఉంచండి. థర్మోస్టాట్ నాబ్ను నార్మల్ పొజిషన్ మీడియం కూల్కు సెట్ చేయండి. ఒక డిజిటల్ థర్మామీటర్ యొక్క ప్రోబ్ను క్యాబినెట్లో ఉంచండి. ఏ అంతరాయం లేకుండా యూనిట్ను కంటిన్యూస్గా 2 గంటల పాటు రన్ చేయండి. 2 గంటల తర్వాత ఫ్రీజర్ డోర్ తెరిచి ఐస్ ట్రేలోని నీరు సాలిడ్ ఐస్గా మారిందో లేదో తనిఖీ చేయండి. డిజిటల్ థర్మామీటర్ పై చూపిన టెంపరేచర్ను నోట్ చేసుకుని ఇనిషియల్ టెంపరేచర్తో కంపేర్ చేయండి. యూనిట్ నార్మల్గా రన్ అవుతోందని నిర్ధారించుకోండి. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. రిఫ్రిజిరేటర్ యొక్క కండెన్సింగ్ యూనిట్ను సర్వీస్ చేయడం, రిఫ్రిజిరేటర్ యొక్క ఎవాపరేటర్ క్యాబిన్ను సర్వీస్ చేయడం, మెయింటెనెన్స్ కోసం రిఫ్రిజిరేటర్ ఇన్నర్ మరియు అవుటర్ క్యాబినెట్స్లను సర్వీస్ చేయడం, రిఫ్రిజిరేటర్ యొక్క ఆపరేషన్ను ఎవాల్యుయేట్ చేయడం. ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ను సర్వీస్ చేసే విధానాన్ని మీరందరూ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు మరియు తదుపరి సెషన్లో కలుద్దాం. బాయ్.